సో మీకు ఒంట్లో బాగోలేదంటేనే అంత హడావిడి చేశారంటే వాళ్ళ ముగ్గురు మీ మీద పీకలోతు ప్రేమలో మునిగిపోయారన్నమాట. వాళ్ళు ఎంత లోతులో మునిగిపోయారన్న విషయం చెప్తారని మీకు ఇది చెప్పలేదండి. మరెందుకు చెప్పారు? వాళ్ళని ఎలా వదిలించుకోవాలో ఐడియా చెప్తారని. అదేమో మీరే ఆలోచించుకోండి. నాకు కలపడమే కానీ విడగొట్టడం తెలీదు. నా గురించి తెలుసుకోండి ప్లీజ్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. మీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? అబ్బే నాకు ఏ హ్యాబిట్స్ లేవండి. కాదు, ఉన్నాయి. అరే నాకు ఏ హ్యాబిట్స్ లేవండి మీ మీదొట్టు. అబ్బా కాసేపు ఉన్నాయనుకోండి, వాళ్ళ ముగ్గురు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. సిగరెట్ కంటే అమ్మాయికి పడదని చెప్పావు కదా. సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు, ఆ అమ్మాయి ఇచ్చే లోపల కొంచెం కాల్చడం ప్రాక్టీస్ చేయి. నువ్వు సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా? సిగరెట్ కాల్చడం అంత తేలిక కాదురా, అదొక పెద్ద ఆర్ట్. 24 కళలో ఒక కళ. 64 కదూ, కాల్చు. చూశావా మరి, ఈ దగ్గు నా దగ్గర దగ్గేవు కాబట్టి సరిపోయింది. ఇదే దగ్గు అమ్మాయి దగ్గర దగ్గేవు అనుకో, నువ్వు ఎల్బోర్డ్ గార్డు అని కనిపెట్టేస్తే. అదిగో అదిగో వస్తుంది. ఇదిగో గట్టిగా ఒక దమ్ములాగి ఆ అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు, నీ మొహం మీద ఉచ్ అని ఊసి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఊయకపోతే నువ్వు నా మొహం మీద ఎలా ఎలా. బాయ్ ప్రీతి. హాయ్ నేహా. హాయ్. నువ్వు సిగరెట్ కాలుస్తావా? చాలా ఎక్కువగా. పొద్దుటి నుంచి 3 బాలేదని 3 ప్యాకెట్లు ఫినిష్ చేశాను. మరి ఇంతకు ముందెప్పుడు నాకు కాలుస్తూ కనిపించలేదే? అది నేను కాల్చేటప్పుడు నువ్వే నాకు కనిపించలేదు. ఓ నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదా? నాకు చాలా ఇష్టం. అంత ఇష్టమా? ప్రాణం. నేను మానమన్నా మానవా? దేవుడు వచ్చి చెప్పిన మానం. అయినా ఒకరు చెప్పారా నా అలవాటు నేను ఎందుకు మానుకోవాలి? నోనో కరెక్టే, నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి? అయినా ప్యాకెట్ మీదే రాస్తారు కదా, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావంటే నువ్వేం తెలివి తక్కువ వాడే కాదు కదా. సో మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు. ఏంటి హ్యాపీగా కాల్చుకోవచ్చా? అవును, నువ్వంటే నాకు ఇష్టం, నీకు సిగరెట్ అంటే ఇష్టం. సో దాన్ని నేనెందుకు కాదనాలి? బాయ్. నేహ దగ్గర రివర్స్ అయినట్టు ఇక్కడ కూడా రివర్స్ అవ్వదు కదా? 100% అవదో. అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడతారు కానీ తాగుబోతులను ఇష్టపడరు తెలుసా? ఓ మీ బామ్మ ఎలా ఇష్టపడిందనా? పెళ్లికి ముందు దానికి తెలీదు, ఫస్ట్ నైటే తెలిసింది. యు ప్రొసీడ్. పట్టుకో. అయితే రంగంలో దూకేమంటావా? ఓకే వాహ్ పట్టుగా. వాసన వస్తుందా? విజయీ భవ. నేను ఇక్కడ దాక్కుంటాను. భావనా, భావనా. హాయ్ భావనా, హౌ ఆర్ యూ? ఏంటి తాగొచ్చావా? లేదు, తాగుతూ వచ్చాను. వాసన వస్తుందా? ఇదిగో ఇక్కడ క్వార్టర్ ఉంది, లోపల సోడా ఉందా? అంటే నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? పిచ్చి భావన, ఈ కాలంలో లేనిది ఎవరికి? ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు తాగుతాను, ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతాను, ఆనందం వచ్చినప్పుడు తాగుతాను, విషాదం వచ్చినప్పుడు తాగుతాను. ఆఫీస్ లేనప్పుడు పని లేదని తాగుతాను, ఆఫీస్ ఉన్నప్పుడు పని ఎక్కువైందని తాగుతాను. అంతే, అంతకుమించే పెద్ద కొంచెం. మరి ఈ విషయం నాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా, ఇప్పుడు అడుగు చెప్తాను. నీకు తాగుడు అలవాటు ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సోడా ఏంటిది? ఫారెన్ స్కాచ్. మొన్న మధ్య మా అంకుల్ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. నా గిఫ్ట్ గా ఇవి ఉంచండి. చూడండి, రోజుకి 2 పెగ్గులు తాగితే హెల్త్ కి మంచిదని ఎక్కడో చదివాను. సో 2 పెగ్గులు మాత్రమే తాగండి నా కోసం ప్లీజ్. చూడండి, తాగి టైంలో ఇక్కడికి రావడం ఎవరైనా చూసారనుకోండి బాగుండదు. సో తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. ఓకే, సారీ, బాయ్. ఒక్క నిమిషం, రేట్ ఎక్కువైనా ఎప్పుడు ఫారెన్ స్కాచే తాగండి, లోకల్ బ్రాండ్స్ వద్దు ప్లీజ్. ఇది వద్దే, వద్దు, హెల్త్ పాడైపోతుంది. సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. టేక్ కేర్, బాయ్. ఇప్పుడు ఎక్కింది కిక్కు. రివర్స్ అవదన్నావుగా? రివర్స్ నీకు, ఇవి నాకు. ముచ్చటగా మూడొచ్చొద్దా? రే
రూమ్ నంబర్ 201లో అంతా సెటప్ చేశాను. నువ్వు వెళ్ళు, సావిత్రికి ఫోన్ చేసాను, వచ్చేస్తాయి. కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుందంటావా? బీరు నీరైనా నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది. అలా జరిగి ఒకరు వదిలినట్టే. వెళ్ళు. వస్తానుండు. ఒరేయ్, పిల్ల బాగుంది కదా అని ప్రొసీడ్ అయిపోతావేమో. యాక్టింగ్ మాత్రమే. ఏంటి కొత్త? నేను చూసుకుంటాలే. ఏంటి చూసుకునేది? మా ముసలాడేం చెప్పలేదా? చెప్పాడు, వస్తున్నా అని చెప్పాడు. ఈ బాబోయ్, ఈడు గనక ఈ అమ్మాయితోటి పోలీసులకు దొరికాడనుకో, ఈడు బ్రతుకు కాళీబాట్లు అయిపోతాయి. ప్రతి రూము గాలించాలి. ఎగచండి, జబ్బులు పడేయండి. గోపి, నువ్వా? సార్ మీరా? మీరా? నేనే. ఏమయ్యా, ఇప్పటిదాకా నీ జెంట్లమ్యాన్ అనుకున్నాను. ఇప్పుడు కూడా జెంటిల్మేనే సార్. ఏంటి, లాడ్జిలో ఈ అమ్మాయితో చూసాక కూడా నీ జెంట్లమ్యాన్ అనుకోమంటావా? ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి నా చెల్లెలు సార్. చెల్లి. చెల్లెలా? అవును సార్, నాకు 3 చెల్లెలు అని చెప్పాను కదా సార్, అందులో ఒక చెల్లి. చెల్లెలతో లాడ్జికి ఎందుకు వచ్చావు? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, అందుకని. పర్సనల్ విషయాలైతే ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా. ఇంట్లో మిగిలిన చెల్లెళ్ళు ఉంటారు కదా సార్, ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. ఓహో, మన విషయం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు బయలుదేరు. మరి నా డబ్బులు? డబ్బులు ఉంటుంది ఏమిటయ్యా? అది కాలేజ్ ఫీజు కట్టాలంట. ఈ మ్యాటర్ డిస్కషన్ లో ఉండగానే మీరు వచ్చేసారు. తీసుకో. అన్నయ్యా, ట్యూషన్ ఫీజ్? అదొకటి ఉంది కదా. ఎప్పుడు ఏం అడగాలో తెలియదు నీకు. మంచి అన్నయ్య. ఇదిగో, మిగతా 2 చెల్లెలకి ఈ విషయం చెప్పొద్దు. అలాగే. చూడు జెంట్లమెన్ సార్, ఇంకెప్పుడు చెల్లెలు ఇటువంటి లాడ్జికి తీసుకురాకూడదు. అంతగా పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే ఏ పార్కు తీసుకువెళ్ళు. ఓకే, దట్స్ రైట్. తాత ఎవరు లేరేంటి ఇక్కడ? హలో గోపియర్. హలో, నేను సావిత్రిని. ఆఫీస్లోనే ఉన్నావా? ఆఫీస్లో ఉంటేనే కదా మాట్లాడేది. నువ్వెక్కడున్నావు? అదే లాడ్జ్. పనుండి బయటకు వచ్చాను. ఓ సరే, చెప్పు, ఏంటి విషయం? ఆహా, ఏం లేదు, ఊరికే మాట్లాడాలనిపించింది. మాట్లాడు. సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతాను. సరే, నీ ఇష్టం. అమ్మ పోలీసోడా, ఎంత పని చేసావురా. మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారంటే వాళ్ళని వదిలించుకోవడం చాలా కష్టం. ఏంటంటే అనవసరంగా భయపెడతారు. కళ్ళు మూసినా తెరిచినా వాళ్ళ ముగ్గురే కనిపిస్తున్నారు. ఏ క్షణంలోనైనా బ్రెయిన్ బ్లాస్ట్ అయ్యేలా ఉంది. మీకు ఈ టెన్షన్ తగ్గాలంటే ఓ పని చేయండి. ఏంటది? వాళ్ళ ముగ్గురికి నిజం చెప్పేయండి. ఏంటి గోపి, అర్జెంటుగా ఏదో చెప్పాలన్నావు? చెప్తాను, 5 నిమిషాలు వెయిట్ చేయి. హాయ్ గోపి. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఈ అమ్మాయి ఎవరు? భావన అని మంచి క్లాసికల్ డాన్సర్. తను నన్ను ప్రేమిస్తోంది. భావన, తను నేహ అని బ్యాంకులో పనిచేస్తుంది. తను కూడా నన్ను ప్రేమిస్తోంది. ఇంతకీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? చెప్తాను. హాయ్ గోపి, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? నన్ను ప్రేమిస్తున్న ఇద్దరిని నీకు పరిచయం చేద్దామని.
తన పేరు సావిత్రి. మీలాగే తను కూడా నన్ను ప్రేమిస్తుంది. మీ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నా మీ ముగ్గురులో నేను ఎవరిని ప్రేమించట్లేదు. అసలు ప్రేమించాలని ఉద్దేశం కూడా లేదు. ఏ ఉద్దేశం లేని వాడివి నా వెంట నువ్వు పడ్డావు? నాకు పెళ్లి చూపులని తెలిసి ఎందుకు కంగారు పడ్డావు? మరి నా గురించి బ్యాంక్ పదే పదే ఎందుకు వచ్చావు? మా ఇంట్లో అందరి ముందు పెళ్లి చేసుకుంటారని మాట ఎందుకు ఇచ్చావు? అవన్నీ మీ మీద ప్రేమతో చేయలేదు. నేను కోరుకున్న లక్షణాలు మీలో ఉన్నాయో లేదో తెలుసుకుందామని. ఆ లక్షణాలు మీలో ఎవరిలో ఉంటే వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అంటే 4 షాపులు తిరిగి కావాల్సిన బట్టలు సెలెక్ట్ చేసుకున్నట్టు మా ముగ్గురు చుట్టూ తిరిగి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నావా? ఆడవాళ్ళంటే నీ దృష్టిలో అంత లోకువా? నీకు నచ్చిన అమ్మాయి దొరకడం కోసం మా అందరి జీవితాలతో ఆడుకుంటావా? అయినా ప్రతి మగాడ నీలా ఆలోచిస్తే ఒక పెళ్లికి చాలా మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఏంటి నేనేదో నమ్మించి మోసం చేసినట్టు మాట్లాడతారేంటి? నువ్వు చేసింది మోసం కాక ఇంకేంటి? నీ స్వార్థం కోసం మాలో లేనిపోని ఆశలు కల్పించడం మోసం కాదా? మేము ఎలాంటి వాళ్ళమో తెలుసుకోవడం కోసం లేని స్నేహాన్ని నటించడం మోసం కాదా? అయితే ఇప్పుడు ఏమంటారు? మా ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకో. రైట్. నేను చేసుకోను. నా వల్ల కాదు. అయితే నీలాంటి వాళ్ళు బతకూడదు. ఏమైందండి అంత గట్టిగా అరిచారు? కొండ మీద నుంచి తోసేస్తే అరవరేంటండి? కొండ మీద నుంచి తోసేశారా? అదేంటి? అదో పెద్ద పీడకల్లండి. వదిలేండి. నేను వదిలేస్తాను, కానీ వాళ్ళనెలా వదిలించుకుంటారు? చెప్పనండి, చేసి చూపిస్తాను. హాయ్. హాయ్. అది నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ చెప్పేది కాదు. సాయంకాలం 5 పార్కులో వెయిట్ చేస్తుంటాను. అక్కడ కలుద్దాం. ఓకే. సార్ మీరు బ్యాంక్ వచ్చారేంటి? ఏ పోలీసులు బ్యాంకుకు రాకూడదా? చచ్చా, రాకూడదని కాదండి. కానిస్టేబుల్ పంపితే సరిపోతుంది కదా. నో, ఈ సిఐ పరాంకుశం పర్సనల్ పనులకు ఎప్పుడు కానిస్టేబుల్ అని వాడుకోడు. సార్, ఎస్, ఇంట్లో అమ్మగారికి మటన్ ఇచ్చి వచ్చాను సార్. గొప్ప చేసావు కానీ బయట వస్తున్నాను. వెళ్ళా. నేను పర్సనల్ పనులకు ఎప్పుడు వాడుకోను. మా ఆవిడ వాడుకుంటుంది. అర్థమైంది. అవును, నువ్వేంటి ఆ అమ్మాయితో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు? పార్కుకు రమ్మని చెప్తున్నావు. ఆ అమ్మాయి నాకు తెలుసు, నీ రెండవ చెల్లెలు. సార్, అంత కరెక్ట్ గా గెస్ చేశారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. థ్యాంక్స్. అవును, నువ్వేంటయ్యా మీ చెల్లెళ్ళని ఎప్పుడు లాడ్జ్లో పార్కులో కలుస్తుంటావు? అది అప్పుడు మీరే కదా సార్ చెప్పారు పార్కులో కలుసుకోమన్నారు. కరెక్ట్. నువ్వు నిజంగా జెంటిల్‌మ్యాన్. కీప్ ఇట్ అప్. థాంక్యూ. ఓకే. యు ఆర్ స్మైలింగ్. ఈ టైంలో వీడి ఇక్కడికి వచ్చాడేంటి? నేత నన్ను చూశాడంటే ఆ సీగారితో చెప్పినా చెప్పేస్తాడు. ఓ షిట్. కూర్చుందామే. బానే ఉందా? అబ్బో సిగ్గనుకుంటా. ఏంటి? స్పర్శ, ద టచ్. మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం. ఆ? యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏదైనా మాట్లాడండి. నీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా? ఉంది. ఏ? అయితే మనం వెళ్ళేటప్పుడు అబిట్స్ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే. ఉమ్. నువ్వా? నేనే. ఏ దొంగ, ఎవరిని చూస్తున్నావు? అదిగో అక్కడ కూర్చున్నాడు వాడినే. అంటే నువ్వు చచ్చా, నేను టైప్ కాదు. ఏమోలే, ఆ రోజు లాడ్జ్లో టచ్ చేయలేదు కదా, డౌట్ వచ్చింది. ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు? అవన్నీ నీకు చెప్పాలా? వెళ్ళి పని చూసుకో. ఏదో పాత కస్టమర్ కదా, హెల్ప్ చేద్దామని. బాయ్. ఇదిగో, నిజంగా హెల్ప్ చేస్తావా? ఓకే. పేరేంటి? రాంపండు.
రామ్ పండు. జాగ్రత్త. నీ బర్త్డేకి నేను రింగ్ కొని పెడతాను, నా బర్త్డేకి నువ్వు బ్రాస్లెట్ కొని పెట్టే. మరి నా బర్త్డే ఏం కొంటావు? నువ్వెవరు? నేను ఎవరా? పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అందుకని నేనెవరని అడుగుతున్నావా? పక్కన అమ్మాయి లేకపోయినా అలాగే అడుగుతాం. రామ్ పండు, నా పేరే జామ్ పండ్లా ఉన్నానని నా వెంట తిరిగి ఇప్పుడు ఎవరని అడుగుతున్నావా? పండు తను చెప్పేది నిజమేనా? అయ్యి బాబోయ్, అదంతా అబద్ధం. అసలు ఇది ఎవరు నాకు తెలియదా? కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు చెప్తారు. అబద్ధమా? చచ్చా, నువ్వు మనిషి నలుపైనా మనసు తెలుపు అనుకున్నాను. నువ్వు అందరిలాంటి వాడవని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నన్ను నో అన్నాడు, రేపు నిన్ను అంటాడు. నువ్వు ఇంత అర్థమని అనుకోలేదు. ఆగు శీల, ఆగు. నువ్వేవత్రా కష్టపడి చేసి చెడ్డ చెడగొట్టావు. చెయ్యి. బాయ్. హాయ్ నేహా. హాయ్ గోపి. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. సారీ, నేను రావడం లేట్ అయింది. బోర్గా ఫీల్ అయ్యావా? లేదు లేదు, చెప్పు. నేను నీతో కొంచెం మాట్లాడాలి, పద. నువ్వు ఆత్మహత్య చేసుకున్నానని నాకు మాట ఇవ్వాలి. అదేంటి, నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటాను? నేను నీ ప్రేమను కాదంటున్నాను కాబట్టి. నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈ విషయం నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ చెప్తే నువ్వు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటావని భయపడ్డాను. అలా అని చెప్పకుండా ఊరుకుంటే నువ్వు నా మీద మరిన్ని ఆశలు పెంచుకుంటావు. అందుకే ధైర్యం చేసి ఈరోజు చెప్పాను. నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు రియల్లీ ఐఎమ్ సారీ. నేను అమ్మాయిని ఒకసారి చూడొచ్చా? ఏమైనా ఏ, నాకు పరిచయం చేయకూడదు? చెయ్యొచ్చు, కానీ నాకు పరిచయం చేయాలంటే అంత ఇబ్బంది పడుతున్నావు? నిజంగానే లవరుందా, లేక నన్ను వదిలించుకోవాలని? చచ్చా, నిజంగానే ఉంది. అయితే నేను ఒకసారి ఆ అమ్మాయిని చూడాలి. రేపు సాయంత్రం సంగీ టెంపుల్కి తీసుకొస్తున్నావు. నీతో ఒక విషయం చెప్పాలి భావన. అది అది ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక విషయం దాచాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో భావన. సరే, ఆ అమ్మాయి ఎవరో నేను చూడాలి. ఎప్పుడు చూపిస్తావు? రేపు సాయంత్రం 5ంటికి వెంకటేశ్వర టెంపుల్ దగ్గర చూపిస్తాను. అయితే అక్కడ కలుద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో చెప్పాలన్నావు, చెప్పవే. అది మీ అంకుల్ నిజంగానే లాకప్ డెత్ చేశారా? అవును. ఏ? ఏమీ లేదు, నిజం అబద్ధం తెలుసుకుందామని. నువ్వంటే మీ అంకుల్ చాలా ఇష్టం కదా? అవును. నువ్వేం చెప్పినా వింటారా? వింటారు. నువ్వు లాకప్ డెత్ చేయొద్దంటే మానేస్తారుగా? ఏంటిది వచ్చినప్పటి నుంచి లాకప్ డెత్ అంటున్నావు? చెప్తాను, కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏమని? మీ అంకుల్ నన్ను లాకప్ డెత్ చేయకుండా కాపాడతానని. నిన్ను లాకప్ డెత్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే నేను నిన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి. వేరే అమ్మాయినా? అవును సావిత్రి, నేను అమ్మాయిని ప్రేమించాను. త్వరలోనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ విషయం నీకు చెప్పాలని ఆ రోజు మీ ఇంటికి వచ్చాను, కానీ మీ సీఏ అంకుల్ని చూశాక భయపడి చెప్పలేకపోయాను. నేను నిన్ను ప్రేమించట్లేదంటే నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను, కానీ ఎన్నాళ్ళు ఇలా లేని ప్రేమ నటించగలను? అందుకే ఈరోజు నిజం చెప్పాలనుకున్నాను. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి చెప్పడం ఎందుకు, ఏదో ఒకరోజు చూపిస్తాను. కాదు, రేపే నేను చూడాలి. రేపా? ఏ ప్రాబ్లమా? ప్రాబ్లం అనేది ఏమీ లేదు. సరే, రేపు 5ంటికి వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాయి, అక్కడ చూపిస్తాను. సరే.